Hello everyone, welcome to Economics Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మీరు ఎప్పుడన్నా కాస్పియన్ సీ అనేది ఒక లేక సీనా అనే డిబేట్లో పార్టిసిపేట్ చేశారా? మేమైతే చాలా చేసేవాళ్ళం. స్కూల్లో జోగ్రఫీ చదివేటప్పుడు టీచర్ ఎప్పుడన్నా కాస్పియన్ సీ గురించి చెప్తే అది లేక సీయా క్లియర్, దాంట్లో గ్రూప్స్ డివైడ్ అయిపోయాయి. లేక్ అని కొంతమంది, సీ అని కొంతమంది. సో దాని యొక్క హిడెన్ మిస్టరీ ఏదైతే ఉందో అది జోగ్రఫికల్లీ డ్రివెనా, పొలిటికల్లీ డ్రివెనా, హిస్టారికల్లీ డ్రివెనా అన్న యొక్క సీక్రెట్ని మనం ఈ పర్టికులర్ హిడెన్ జోగ్రఫీ సిరీస్లో తెలుసుకోబోతున్నాం. అయితే కాస్పియన్ సీ గురించి ఎందుకు అంటే రీసెంట్గా ఆన్ అండ్ ఆఫ్ న్యూస్లో ఉంది కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల ఇది సింక్ అవుతుంది, అరల్ సీ లాగా మారబోతుంది కాబట్టి నేను ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఏదన్నా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఈ పర్టికులర్ కాస్పియన్ సీని తీసుకోవడం జరిగింది. అయితే బిఫోర్ వి డైవ్ ఇన్ టు వై వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సీ ఆర్ లేక్ అనే దానికన్నా ముందు ఫస్ట్ మీకు కాస్పియన్ సీ యొక్క బార్డరింగ్ కంట్రీస్ చూపిస్తా. వెరీ ఇంట్రెస్టింగ్. కాస్పియన్ సీ బార్డర్స్ విత్ తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, రష్యా, అజర్బైజాన్ అండ్ ఇరాన్. అంటే తారీఖ్, TARIK, తారీఖ్ ఆర్ AIKTR ఇట్లా నన్ను గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన KTR ఆర్ తారీఖ్, ఈ రెండిట్లో ఏదో ఒక కీవర్డ్ త్రూ మీరు ఈ పర్టికులర్ బార్డరింగ్ కంట్రీస్ని తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, రష్యా, కజకిస్తాన్, ఇరాన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ 5 కంట్రీస్ అనేవి కాస్పియన్ సీతోని బార్డర్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని కొంతమంది సీ అని అంటారు, కొంతమంది లేక్ అని అంటారు. దీన్ని సీ అని ఎందుకు అనాల్సి వస్తుంది, లేక్ అని ఎందుకు అనాల్సి వస్తుంది, అసలు మనం ఏమనాలి అనే సెగ్మెంట్లోకి మనం డైవ్ చేసి చూస్తే ఫస్ట్ దీన్ని సీ ఎందుకు అంటారో దాని పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం సార్. సిన్స్ ఏన్షియంట్ టైమ్స్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నప్పటి నుంచి రోమన్స్, ఏన్షియంట్ రోమన్స్ ఆర్ పర్షియన్స్, గ్రీక్స్ వీళ్ళంతా కూడా ఈ పర్టికులర్ కాస్పియన్ సీలో ట్రావెల్ చేసేవాళ్ళు కాబట్టి ఈ సెగ్మెంట్ని వాళ్ళు సీ అంటా వస్తూ ఉన్నారు. సో యాజ్ ఈ పర్టికులర్ మెడిటరేనియన్ సీ అండ్ అటాచ్డ్ ల్యాండ్ మాస్ మధ్యలో ఈ వాటర్ బాడీ ఉంటుంది కాబట్టి ఆ హిస్టారికల్ టైమ్స్లో నుంచి దీన్ని సీ అంటా ఉన్నారు కాబట్టి మనకు వరల్డ్ మ్యాప్లో కాస్పియన్ సీ అని వేయడం జరుగుతుంది సార్. అండ్ ఇంకోటి, జనరల్గా లేక్ అంటే ఫ్రెష్ వాటర్ ఉండాలి కదా సార్, కానీ ఈ పర్టికులర్ రీజియన్లో మనకి సెలైన్ వాటర్ ఉండడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ సెలైన్ వాటర్ ఓషన్లో ఉన్నంత సెలెనిటీ లేకపోయినా లేక్ కన్నా కూడా మోర్ సెలైన్ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా మోడరేట్ సెలెనిటీ ఉండడం కూడా ఒక డిబేటబుల్ సెగ్మెంట్ సార్ ఇక్కడ. అండ్ ఈ పర్టికులర్ కాస్పియన్ సీ ఏదైతే లార్జ్ వాటర్ బాడీ ఉందో అది వేవ్స్ని కానీ, ఓషనిక్ కరెంట్స్ని కానీ, టైడ్స్ని కానీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో ఈ డైమెన్షన్స్ బట్టి మనం సీ అంటా ఉన్నాం. మరి లేక్ అని ఏ డైమెన్షన్స్ బట్టి అంటా ఉన్నాం సార్ అంటే ఈ కాస్పియన్ సీ చూస్తే దీనికి వేరే ఓషన్స్తోనే కాంటాక్ట్ లేదు సార్. కంప్లీట్లీ ఇది ఒక ల్యాండ్ లాక్డ్, అంటే నో కనెక్షన్ విత్ ఎనీ అదర్ ఓషన్స్ యాజ్ సచ్. సో అదొక డైమెన్షన్లో దీన్ని లార్జెస్ట్ లేక్ ఆఫ్ ద వరల్డ్ అంటా ఉన్నాం. జోగ్రఫీలో మనం దీన్ని మీరు జస్ట్ గూగుల్ చేసిన లార్జెస్ట్ లేక్ ఆఫ్ ద వరల్డ్ ఏంటని వస్తే అది కాస్పియన్ సీ అని వస్తుంది. సెకండ్, ఈ పర్టికులర్ లేక్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఫెడ్ బై వోల్గా రివర్. రష్యాలో మూవ్ అయ్యే వోల్గా రివర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్లోయేజ్లో 80% ఆఫ్ ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ కాస్పియన్ సీ. అంటే దాని యొక్క 80% వోల్గా రివర్ నుంచే వస్తుందని అర్థం. అండ్ జోగ్రఫీలో క్లాసిఫై చేశారు దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ లేక్ అని. సో ఈ విధంగా మనకి సీలో కావాల్సిన డైమెన్షన్స్ ఉన్నాయి, లేక్కి కావాల్సిన డైమెన్షన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు లేక్ అనాలా, సీ అనాలా అనేది డిబేటబుల్. మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు, అసలు సీ అంటే ఏంటి, లేక్ అంటే ఏంటి సార్? ఏదో ఒకటి అనండి, ఏదో ఒకటి అనేస్తే అయిపోద్ది కదా. మనం ఆ ల్యాండ్ లాక్డ్ ఉన్నది కాబట్టి ఆ కంట్రీస్ని గుర్తుపెట్టుకొని వదిలేస్తే పాసిబిలిటీ అనేది తెలిసిపోతుంది కదా. ఎందుకు ఇదంతా డిబేట్, సీయో లేకో, లేకో సీయో, ఏదో ఒకటి, లేక్ అనుకోండి, సీ అనుకోండి. అసలు ఈ డిబేట్ అంతా ఎందుకు అంటే దెర్ ఈజ్ ఎ జియోపొలిటికల్ ట్విస్ట్ హియర్. ఏంది సార్ జియోపొలిటికల్ ట్విస్ట్ అంటే స్టేటస్ ఆఫ్ దిస్ పర్టికులర్ లేక్ ఆర్ సీ ఈజ్ ఎ హ్యూజ్ మ్యాటర్ నౌ. ఎందుకంటే గ్లోబల్ కంట్రీస్ చూస్తే ఇవన్నీ కూడా మినరల్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ వెనక పరిగెత్తుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది లేక్ అనుకోండి, మనకి దీని యొక్క రిసోర్సెస్ ఏవైతే కాస్పియన్ సీ ఉన్నాయో
అవన్నీ కూడా 5 కంట్రీలలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. జనరల్గా లేక్స్ ఏమన్నా మల్టిపుల్ కంట్రీస్తో షేర్ చేస్తుంటే, ఇప్పుడు లేక్ విక్టోరియా ఉంది సార్, యుగాండా, కెన్యా, తంజానియాతో షేర్ చేస్తే ఆ రిసోర్సెస్ అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఇది లేక్ అంటే ఈ 5 కంట్రీలు దీన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇది సీ అనుకోండి, ఈ కంట్రీస్ షుడ్ షేర్ అకార్డింగ్ టు ద కోస్ట్ లైన్ లెంత్. మనకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో కొన్ని లాస్ ఉన్నాయి సార్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, ద టెరిటోరియల్ వాటర్స్, కోస్ట్ లైన్ బేసిస్ మీద మనం డివైడ్ చేయడం జరుగుతుంది. యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీస్ అనేది డిక్లేర్ చేస్తుంది. దాని అండర్లో ఇప్పుడు ఏ కంట్రీకి అయితే ఎక్కువ కోస్ట్ లైన్ ఉందో వాళ్ళకి ఎక్కువ రిసోర్స్, ఎక్కువ కోస్ట్ లైన్ లెంత్, ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇది డిబేటబుల్. ఇది జాగ్రఫీ నుంచి జియో పొలిటిక్స్కి మారిపోయింది సార్. అయితే 2018లో ఒక కాస్పియన్ కన్వెన్షన్ అనేది జరిగింది. అక్కడ కూడా మనకి రిజల్ట్ అనేది రాలేదు, లేక సియా లేక, ఇదే డిబేట్ జరిగి లాస్ట్కి దాన్ని ఏమన్నారంటే స్పెషల్ వాటర్ బాడీ ఆర్ యూనిక్ వాటర్ బాడీ అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. అయితే జాగ్రఫీ రిడిల్స్ అండ్ ఈ పొలిటికల్ పజిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ సార్. ఇట్లాంటి ఎన్నో వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ పర్టికులర్ వీడియో సో దట్ ఇట్ కెన్ రీచ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ క్యాన్. నేచర్ ఆల్వేస్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు యువర్ డెఫినేషన్స్ అని రీసెంట్గా ఒకటి చదివిన. అంటే మీరు మీ ఇష్టానుసారం ఏదో డెఫినేషన్ రాసుకొని ఉంటారు, లేక్కి కానీ సీకి కానీ నేచర్ ఫిట్ కావాలి కదా. దాంట్లో నేచర్ పెద్ద, మీ డెఫినేషన్ పెద్ద, నేచరే పెద్ద. అందుకే దీన్ని ఇప్పటి వరకు నా సీ అని లేదు, లేక్ అని లేదు, ఇట్స్ ఎ యూనిక్ వాటర్ బాడీ ఆర్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ వాటర్ బాడీ అన్న సెగ్మెంట్ 2018లో జరిగిన కాస్పియన్ కన్వెన్షన్ త్రూ అవుట్కమ్ రావడం జరిగింది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలి అనుకుంటే యూ కెన్ డ్రాప్ దట్ పర్టికులర్ కీ టాపిక్ నేమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. Subscribe to Ekama Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.